కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు సందర్శించారు. వడ్ల కొనుగోలులో జరుగుతున్న జాప్యంపై ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి వారు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు నాగిశేఖర్ మాట్లాడుతూ రామడుగు మండలంలో ఉన్న దాదాపు 20 సెంటర్లలో వడ్ల కొనుగోలులో జాప్యం జరుగుతోందన్నారు. వడ్ల కొనుగోలు విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అధికారుల యొక్క నిర్లక్ష్యం కండ్లకు కట్టినట్లు కనబడుతోందని మండిపడ్డారు. క్వింటాల్ కి 9 కిలోలు కట్ చేయడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అంతేకాకుండా ప్రతి 40 కిలో బస్తా మీద లారీ యాజమాన్యం 2 రూపాయలు తీసుకోవడం జరుగుతోందని, అలాగే తూకంలో కూడా మోసం జరుగుతోందని ఆరోపించారు. రైతుల రాస్తారోకోపై స్థానిక తహసీల్దార్ ఆర్డీఓ స్పందిస్తూ ధాన్యం కొనుగోలులో రైతులకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు. రాత్రి వర్షం పడంగానే రాత్రి మొత్తం కరెంటు పోయింది. రైతులు వచ్చి మొత్తం వడ్ల సెంటర్ దగ్గర పడుకున్నారు సార్. మొత్తం తడిసిపోయింది సార్. రైతులను మోసం చేస్తున్నారు సార్. ఏ విధంగా మోసం చేస్తున్నారంటే క్వింటల్ మీద 9 కిలో కట్ అవుతున్నాయి సార్. అడివ గారు క్వింటల్ మీద 9 కిలో కట్ అవుతున్నాయి. లారీ యజమాని 2 రూపాయలు తీసుకుంటుంది. తూకంలో మోసం జరుగుతుంది. ఇప్పటి వరకు ఒక లారీ రాలేదు సార్. ఇప్పటి వరకు ఒక లారీ రాలేదు. 11 అయితే ఒక లారీ రాలేదు సార్. సార్ ఇప్పటికీ స్టార్ట్ కూడా చేయలేదు సార్. దయచేసి లారీలు వెంటనే పంపించండి. ఈ 3 రోజుల మొత్తం రామడుగు మండలం ఉన్న 20 సెంటర్లను వర్షం పడ్డాక తీవ్రతకు వచ్చింది. 45 రోజులకెళ్ళి మీ అధికారులు ఏం చేస్తారు? రామడుగులో 80% మిగులుతుందా? మీ అధికారులు పనిచేసినాక ఒక సెంటర్లో 80% వడ్లు మిగిలిపోయి ఉంటాయా? అంటే ఇంత కక్ష సాధింపా? అధికారులు కూడా రైతుల మీద కక్ష సాధింపా? ఈ రోజు ఒక 10 లారీలు పంపిస్తాను, మేము ఇక్కడికి వెళ్ళి వేస్తాం. ఒక 10 లారీలు ఈరోజు పంపిస్తామని మీరు హామీ చేయండి. అంతేగా సార్, ఒక 10 పంపిస్తామని మీరు నోట్ అనండి, మాట హామీ చేయండి మాకు, అప్పుడు చేస్తాం మేము. ఇదేగా సార్, కేవలం మిగతా పల్లెటూళ్ళలో 80% ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్య వైఖరి. లేకుంటే ఇట్లే కూర్చుంటాం. పోలీసులు లాఠీ చార్జ్ చేసుకొని రైతులు మేము కాదు, రైతులే ఉన్నారు, రైతులే ఉన్నారు. తప్పనిసరా 10 లారీలు వస్తాయి. ఇవాళ రామడుగు కూడా రావాలి అంతే.